హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మళ్ళీ రీచెకప్ కోసం వెళ్ళాం హాస్పిటల్కి. చూపించుకోవడానికని వెళ్ళాను. అసలు నాకు తెలియక అడుగుతాను. మా హస్బెండ్ నాకు అటెండర్గా వచ్చారు. వచ్చింది మొదలు ఇంకా ఎప్పుడవుతుంది అని చెప్పని విసిగిస్తానే ఉన్నాడు. హాస్పిటల్కి వచ్చిన కాడి నుంచి నిలుపు నిదానం లేనప్పుడు నాకు తోడుగా హాస్పిటల్కి అసలు రావడం ఎందుకు? 12 గంటలే బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. వాళ్ళు పద్ధతిగా చెప్పారు 3 గంటలకు వస్తాయి రిపోర్ట్స్ అని. 2 గంటల నుంచే మొదలు 2 అవర్స్ అయిపోయింది, 2-3 అవర్స్లో వచ్చేస్తాయన్నారు కదా అని. బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ తీసుకోగానే ఆ బ్లడ్తో టెస్ట్ చేసేస్తారా? వీళ్ళకి తెలియక చదువుకున్నారు, మంచిగా అన్నీ తెలిసిన వాళ్ళే. అప్పుడప్పుడే వచ్చేస్తుంది ఆ రిపోర్టు. 1 అవర్ 2 అవర్స్లో. మనం ఇచ్చిన బ్లడ్ క్లాట్ అవ్వాలి. అందులో కొంతమందిది తొందరగా క్లాట్ అవుతుంది, కొంతమందిది లేట్గా క్లాట్ అవుతుంది. క్లాట్ అయ్యి సీరం పైకి రావాలి. ఆ సీరంని తీసుకుపోయి టెస్ట్ చేయాలి. టెస్ట్‌లో వాల్యూస్ వచ్చిన తర్వాత అవన్నీ నిజంగా కరెక్ట్ వాల్యూసా కాదా అని మళ్ళీ రెండోసారి టెస్ట్ చేయాలి. 2 సార్లు వచ్చిన వాల్యూస్ కరెక్ట్‌గా ఉంటేనే ఆ రిపోర్ట్ ఒక పేపర్‌లో రాసుకున్న రిపోర్ట్స్ సిస్టమ్‌లో అప్డేట్ చేసుకొని, టైప్ చేసుకొని తీసుకొస్తారు. రిపోర్ట్స్ ఇచ్చేసేటప్పుడు ఉట్టి టైప్ చేసి ఇచ్చేస్తారా? ఇవ్వరు. దాన్ని మళ్ళీ రీచెక్ చేస్తారు. ఆ ల్యాబ్‌కి సంబంధించిన ఇన్‌చార్జ్ ఎవరో రీచెక్ చేసి, సైన్ చేసి ఇస్తారు. ఆ సైన్ చేసి తీసుకొనొచ్చినవి ఆర్డర్స్ వారి, రిపోర్ట్స్ వారి పెట్టి హాస్పిటల్‌లో డాక్టర్ దగ్గర పెట్టి పేరు పిలుచుకుంటారు. వచ్చింది మొదలు. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళంట. హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ పెళ్లి, తాళి కట్టే ముహూర్తంలో పెళ్లి కూర్చోవాలి, కబాన్ చేసేయాలి అని చెప్పని మాట్లాడతారా ఎవరైనా? ఆల్రెడీ నేను మెడికల్ ఫీల్డ్. అప్పుడు ఈయనకి అన్నీ తెలుసుంటాయి కదా! నేను డైలీ చెప్తుంటాను కదా! ఇలా జరుగుద్ది అనేసి. ఈయనే ఇలా ఉన్నాడంటే బయట మమ్మల్ని పేషెంట్లు అడగడంలో తప్పేం లేదు. అసలు బయట పేషెంట్లు కూడా అట్లాగే ఉన్నారు. వెంటనే పని అయిపోవాలి. ఆ సిస్టర్‌తో అయితే ఎంతసేపు వాదనేస్తున్నాడో. పొద్దునొచ్చాము, 8:00కొచ్చాము, 9:00కొచ్చాము అని చెప్పేసి. మనం 8:00కెళ్ళినా, 9:00కెళ్ళినా ప్రోటోకాలే. ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్‌ని బట్టి చేసుకుంటూ పోతూ ఉంటారు. అసలు సిస్టర్స్ వర్క్ త్వరగా చేసేసి, పేషెంట్స్‌ని తొందరగా చూసేసి పంపించేస్తే వాళ్ళకే ఫ్రీ టైమ్ కదా! అంటే గబగబా చేసి పంపించేసేయాలనే కదా వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి. నేనేమనుకుంటాను, గబగబా ఇప్పుడు 10 మంది పేషెంట్లున్నారు. ఫాస్ట్‌గా వాళ్ళందరిని చూపిచ్చేసి, మనం ఇంటికి పంపించేసి, మనకొక 10 మినిట్స్ రెస్ట్ ఒస్తది. కాసేపు కూర్చోవచ్చు అని చెప్పని ఆలోచిస్తాము. అలా ఎవరు వినరు. వచ్చింది మొదలు. మేము 7:00కొచ్చాం, 8:00కొచ్చాం, తొందరగా వెళ్ళిపోవాలి. మా రిపోర్ట్స్ ఇంకా రాలేదు. మమ్మల్ని ఇంకా తొందరగా పంపియలేదు. దూరం ఊరని చెప్పి బ్లడ్ తొందరగా క్లాట్ అవుతద్దా? అవ్వదు. పక్కింటి వాళ్ళొచ్చి చూపించుకున్నారనేసి ఏమైనా లేట్‌గా క్లాట్ అవుతద్దా? లేదు. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్‌ని బట్టి వెళ్ళాలి. కొంచెం మనం హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు నిలుపు, నిదానం అనేది ఉండాలి. ఇంకొక విషయం అండోయ్! అసలు మెయిన్ విషయం. మనం ఏదైనా ఒక పెళ్ళికెళ్తున్నామనుకో, మంచి శారీ కట్టుకోవాలి. దానికి తగ్గ గాజులు కావాలి, దానికి తగ్గ నెక్లెస్ కావాలి, దానికి తగ్గ కమ్మలు కావాలి. మరి అదే మనం ఒక హాస్పిటల్‌కెళ్తున్నామనుకో, మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా టెస్టులు రాస్తారేమో, రిపోర్ట్స్ ఎలా వస్తాయో, మనల్ని అడ్మిట్ అవ్వమంటారేమో, ఒక 2 రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సొస్తదేమో, అలాంటప్పుడు మనకు కావాల్సినయి కావాలి గదా అని, కొంచెం బాక్స్‌లో పేషెంట్‌కి తగ్గ ఫుడ్ తీసుకొనెళ్దాము. ఒక బాటిల్ వాటర్ తీసుకెళ్దాము. ఏదైనా అత్యవసరం అయితదేమో తినిపించడానికి అంత ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్దాం అనుకోని తీసుకొచ్చుకోవాలి. అవేం తీసుకొచ్చుకోకుండా మధ్యాహ్నం అన్నం టైం అయింది. మా పేషెంట్‌కి షుగర్ అటాక్ అయ్యింది. షుగర్ పేషెంట్ టైంకి తినాలి కదా! అని చెప్పంటారు. మరి ఆల్రెడీ పేషెంట్‌ని తీసుకొచ్చేటప్పుడు తెలుసు కదా మీకు. ఆ పేషెంట్ షుగర్ పేషెంట్ అని. టైంకి తినాలని తెలుసు గదా! మరి బాక్స్‌లో కొంచెం తీసుకొచ్చుకోవచ్చు కదా! ఒక జావ తీసుకొచ్చుకోవచ్చు. ఏవైనా జ్యూసెస్ తీసుకురావచ్చు. ఫ్రూట్స్ తీసుకొచ్చుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ షుగర్‌కి సంబంధించినయే కాదు కదా! షుగర్ ఫ్రీవి కూడా ఉంటాయి గదా! ఇవన్నీ తీసుకొచ్చుకోవచ్చు కదా! అవన్నీ ఏం లేకుండా వచ్చామా, తొందరగా అయిపోయిందా, టైంకి ఇంటికెళ్ళామా. ఒక్కొక్కరైతే పొయ్యిలో కట్టెలు పెట్టాలి, అన్నం వండుకోవాలి అని చెప్పని మాట్లాడుతూ ఉంటున్నారు. ఇలాంటివన్నీ హాస్పిటల్స్‌కి రీజన్సా అసలు చెప్పండి? ఎక్కడైనా ఒక రోజు మనది కాదు అనుకోవాలి. ఈరోజు ఉదయం వెళ్తే మనం సాయంత్రానికి తిరుగుదల ఇంటికొస్తామన్నట్టుగా ప్రిపరేషన్ అయ్యి రావాలి. దాన్ని బట్టి ఉండాలి.
అవేవి లేకుండా వచ్చేసేసి ఇప్పుడు అయిపోవాలి, అరగంటలో అయిపోవాలి, గంటలో అయిపోవాలి, ఇంటికెళ్ళాలి, వేసేసుకొని పడుకోవాలి. హాస్పిటల్ అంటే మనం మన మనిషి ప్రాణం కోసం అండి వెళ్తున్నాము. ఆ ప్రాణం వాల్యూ ఏంటంటే నిలుపుగా నిదానంగా ఉండి కరెక్ట్ రిపోర్ట్స్ చూసుకొని ఓర్పుగా సహనంగా చూసుకొని దాన్ని బట్టి ఇదవ్వాలి. అంతేగాని ఊరిక ఏదో పైపైనే చేసేసుకొని వెళ్ళిపోవాలని కాదు కదా! అండ్ సిస్టర్స్ చాలా కష్టపడుతుంటారు. వాళ్ళైతే ఈరోజు ఆ సిస్టర్‌ని ఎళ్లి దబాయిస్తూ ఉంటే మా వారు నాకే కొంచెం అయ్యో! పాపం అనిపించింది. అసలు నర్సింగ్ ఫీల్డ్‌లో టైంకి ఫుడ్ ఉండదు. అప్పుడప్పుడు వాటర్ తీసుకునే టైం ఉండదు. కనీసం వాష్‌రూమ్‌కెళ్ళే టైం ఉండదు. నర్సింగ్ ఫీల్డ్ అని కాదు, మెడికల్‌లో డాక్టర్స్ అయితే ఏమి, ఆయాలైతే ఏమి, సిస్టర్‌లయితే ఏమి, వార్డ్ బాయ్స్ అయితే ఏమి, రికార్డ్స్ అయితే ఏమి, ప్రతి ఒక్కరు మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించి ఎవ్వరికి కూడా టైంకి ఇవన్నీ అందవు. ఫుడ్ కాడ నుంచి, వాటర్ కాడ నుంచి ఏమి అందవు. ఇప్పుడు ఇలా ఇలా వీళ్ళింత కష్టపడుతున్నప్పుడు వాళ్ళని మనం సఫర్ చేయకూడదు. తొందరగా అయిపోవాలి అనే ఒక్కటి డిలీట్ చేసుకొని, మన పేషెంట్ ప్రాణాన్ని కాపాడుకోవాలి అన్న ఒక్క ఇదితో వస్తే మటుకు చాలా సింపుల్‌గా, ఈజీగా ఒక సజెషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని నలుగురికి తెలియపరచాలనుకోని పెడుతున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐ యామ్ సారీ. నాకు తెలిసినంత వరకు మాత్రమే నేను మాట్లాడాను. బాయ్ ఫ్రెండ్స్.